సృజన్, నేను ఒక యూపీఎస్సీ యాస్పిరెంట్ని సార్. మామూలుగా మీరు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి రాజకీయాల్లో ఇంత రాణించగలిగారు. కానీ ఇప్పుడు యువత చూసుకుంటే ఎవరు ముందుకు రావట్లేదు. అందరూ డబ్బుతో కూడింది రాజకీయాలంటే, పలుకుబడి కావాలి అది ఇది అంటున్నారు. సో నార్మల్గా మాలాంటి యూత్ కూడా వచ్చి పాలిటిక్స్లో పార్టిసిపేట్ చేయాలి అని అనుకుంటే ఏం చేయాలి? మీరు ఏం చెప్పగలుగుతారు మాకు? అంటే ఒకటి ఏంటంటే, చాలామంది యువత చదువుకున్న పిల్లలు గవర్నమెంట్ ఎంప్లాయీ కావాలని కోరిక ఉంటుంది. ఇంజనీర్లుగా ఇంజనీరింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, ఓ ఐఏఎస్ఓ ఐపీఎస్ఓ లేదా గ్రూప్ 1 గ్రూప్ 2 ఇట్లాంటివి రాస్తూ ఉంటారు. నేనేమంటున్నా అంటే, భారత ప్రభుత్వం ఫస్ట్ టైం 2025 and 26, 24 and 25, 25 and 26 4 లక్షల కోట్ల రూపాయలు అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేయడానికి వైపు కేటాయించింది. అందుకని సరే, ఒక వైరుధ్యం ఉంది. బ్యాంకులు వితౌట్ కొలెటరల్ సెక్యూరిటీ వాళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ అంటుంది. బ్యాంకుకు పోతున్నావు నీ సెక్యూరిటీ లేకుండా లోన్ అని చెప్పి వీళ్ళు అంటారు. నేను అంటున్నా, అసలు కొంత చేస్తుంది కానీ ఇంకా చేయాల్సింది ఏమంటే, బ్యాంక్స్ని 100% సెక్యూరిటీ లేకుండా నిరుద్యోగ యువతకి ఏదైనా పెట్టుకుంటా అంటే లోన్స్ ఇప్పించాలి. నెంబర్ 1. నెంబర్ 2, వీళ్ళు ఏ వస్తువు అయితే ప్రొడ్యూస్ చేస్తారో ప్రపంచంలో ఎక్కడ దీని డిమాండ్ ఉంది, ప్రపంచంలో ఏం డిమాండ్ ఉంది రీసెర్చ్ చేసి వీళ్ళకి సపోర్ట్ చేయాల్సి అక్కడ ఉన్నది. ఇప్పుడు కొంత చేస్తున్నారు. నేను కంపెనీ పెట్టిన, సపోజ్ నా కంపెనీ పెట్టినప్పుడు నీలాంటి నా కంపెనీలో ఉద్యోగం చేస్తే ఒక 2 నెలల జీతం కూడా నేను ఇస్తున్నా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేను నీకు ఉద్యోగం ఇచ్చినందుకు 2 నెలల జీతాన్ని కూడా నాకు ఇస్తుంది. కానీ ఇంత చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడో ఇంకొక ఈ ప్రాక్టికాలిటీ లోపం ఉన్నది. అందుకని నేనేమంటున్నానంటే, 100% నేను ఇంతకుముందు చెప్పిన 2.5% మాత్రమే గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్. ఇలా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అంతా కూడా ప్రైవేట్లో ఉంటుంది. ఒక సాడ్ పార్ట్ ఏంటంటే, టెక్నాలజీ పెరిగితే ఆహ్వానించాలి కానీ టెక్నాలజీ మనిషి యొక్క శ్రమని రిప్లేస్ చేయొద్దు. శ్రమ తగ్గించాలి కానీ మనిషిని పని లేకుండా చేయొద్దు. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వచ్చిన తర్వాత మనం చూస్తూ ఉన్నాం, కొంత వేరే రకమైన ఉద్యోగాలు వస్తుండొచ్చు కానీ ఇవాళ ఐటీ సెక్టర్లో కొంత ఉద్యోగాలు పోతున్నాయి. 10 మంది చేసే పని ఒక ఏఐ వచ్చిన తర్వాత వస్తుంది. కొంత ఇబ్బంది అవుతుంది. నేనేమంటే, మనలాంటి 140 కోట్ల జనాభా కలిగిన దేశం కాబట్టి, యువశక్తి కలిగిన దేశం కాబట్టి, మన పిల్లలకి ఉపాధి 100% ఉండే పద్ధతిని అన్వేషించుకోవాలి. దానికి బ్యాంక్స్ ఎట్లా సెక్యూరిటీ లేకుండా లోన్స్ ఇప్పించాలి, ఎట్లా ఇండస్ట్రీస్ పెట్టాలి, ఎట్లా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో రావాలి, ఇంకా ఇతర రంగాల్లో ఎట్లా రావాలి. ఈవెన్ అగ్రికల్చర్ ఉంది. అగ్రికల్చర్ కూడా ఒకప్పటి లెక్క లేదు. అగ్రికల్చర్ కూడా మోడర్న్ అగ్రికల్చర్ వచ్చింది. జీనోమ్ మన రైతు చేస్తే 30 బస్తాలు పండిస్తే, నీలాంటి వాడు చదువుకున్నాడు చేస్తే 50 బస్తాలు పండిస్తాడు, 60 బస్తాలు పండిస్తాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. నేను సైన్స్ స్టూడెంట్. నేను 2004లో బాగా కరువు వచ్చినప్పుడు గేదెలు ఇచ్చిండ్రు రైతులకు. గేదెలు 2 గేదెలు ఇచ్చిండ్రు. అంటే రైతులు కరువుకి ఆకలితో అలమటించద్దు, దీనివే బతకాలని చెప్పి ఇచ్చిండ్రు గేదెలు. 2 lakhs ఏమో ఇచ్చిండ్రు. అయితే హర్యానాకు పోయినరు, గేదెలు సెలెక్ట్ చేసుకున్నారు, తెచ్చుకున్నారు. అక్కడ టెస్టింగ్ చేస్తే 10 లీటర్లు 11 లీటర్లు 12 లీటర్లు పాలు ఇచ్చినాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వర్షాలు లేవు. గదే పాత పద్ధతిలో మన ఊర్లలో ఉండే గేదెలు ఎట్లయితే కుడిది పోసి వరిగడ్డేసి వట్టిగా గ్రేజింగ్ అంటే బయట మేపుకొచ్చి చేస్తే 1 లీటర్ 2 లీటర్ పాలు ఇచ్చిందో, ఈ బర్రెను కూడా అట్లే మేపుకోవడానికి పోయిండ్రు. కానీ ఈ బర్రె 12 లీటర్లు ఇచ్చేటువంటి హైబ్రిడ్ వెరైటీ. దానికి ఎంత కాల్షియం కావాలి డైలీ, ఎంత వైటమిన్స్ కావాలి డైలీ, ఎంత ప్రోటీన్ కావాలి, ఎంత ఎనర్జీ కావాలి, ఈ రైతుకు తెలియదు. అట్లా బర్రెలు చచ్చిపోయినాయి. కొన్ని చచ్చిపోతే వాళ్ళు ఏం చేసినట్టే, నా బర్రెలకు ఎవడో మంత్రం వేసిండు, నా బర్రె చచ్చిపోయింది అని చెప్పాడు. నేను వెంటనే స్టడీ చేసి చెప్పిన, అరే ఇట్లా కాదు, నువ్వు నీ నాటు గేదె లెక్క వరిగడ్డి వేస్తేనే కుడిదిపోస్తేనే ఇన్ని పాలు రావు. 11-12 లీటర్ల పాలు రావాలంటే ఇంత కాల్షియం దాన్ని సప్లిమెంట్ చేయాల్సిందే, ఇంత ప్రోటీన్ ఇంత ఎనర్జీ సప్లిమెంట్ చేయాల్సిందే చెప్పాను. అంటే ఈ మాట ఏం చెప్తానంటే, చదువుకున్న వాళ్ళకి వ్యవసాయం చేయొద్దని ఉండదు, గుర్తుపెట్టుకోండి. మనం అప్పుడప్పుడు మీరు వస్తుంటాయి, అన్ని రంగాల్లో చదువు అన్ని రంగాలకు ఉపయోగపడుతుంది. చదువు కేవలం ఉద్యోగం మాత్రమే కాదు, చదువు వ్యవసాయంలో కూడా అద్భుతాలు సృష్టించడానికి ఉపయోగపడుతుంది. చదువు డైరీలో అద్భుతాలు సృష్టించడానికి ఉపయోగపడుతుంది. చదువు పోల్ట్రీ రంగంలో కూడా అద్భుతాలు చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి చదువు
ఇలా అన్ని రంగాల్లో ప్రోత్సాహం అందించాలి, వాళ్ళకు ప్రాక్టికల్గా చేయాలి, సపోర్ట్ చేయాలి. అప్పుడు మాత్రమే ఈ సమస్య పరిష్కారమైంది తప్ప కేవలం ఉద్యోగం కోసం మీరు ఇక 10 సంవత్సరాలు రాస్తారు. ఇవాళ సిటీ సెంటర్ లైబ్రరీ లేకపోతే ఇంకా ఎక్కడో మీరు చదువుకొని 10 ఏళ్ళు అవుతుంది ఉద్యోగం లేదని చెప్పి ఫ్రస్ట్రేషన్ ఉండద్దు. మనం ఆల్టర్నేటివ్ కూడా చూసుకోవాలి, చదువుకోవాలి, ఆల్టర్నేటివ్ కూడా చూసుకోవాల్సి అక్కడ ఉందని చెప్పి నా సూచన.